నేనొక్కడిని ఓటు వేయకపోతే ఏమవుతుంది? నా ఒక్క ఓటుతోనే సమాజం మారిపోతుందా? భవిష్యత్తు బంగారుమయం అయిపోతుందా? ఎన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతూ ఇంటింటికి తిరుగుతోంది ఓ స్వచ్ఛంద సంస్థ. పని ఒత్తిడిలోనూ ఓటు అంటే అవగాహన లేకనో అనాసక్తితో ఉండిపోతున్న ప్రజల్లో చైతన్యం రగిలించే ప్రయత్నం చేస్తోంది. ఓటరు చైతన్యం కోసం కృషి చేస్తున్న చిత్తూరు జిల్లా మదనపల్లిలోని ఓ స్వచ్ఛంద సంస్థపై ప్రత్యేక కథనం. ఓటు నీ తలరాతను నువ్వే రాసుకోవడానికి, నీ నాయకుణ్ణి నువ్వే ఎంచుకోవడానికి, నీ భవిష్యత్తు నువ్వే నిర్దేశించుకోవడానికి ఉన్న ఆయుధం. ఇది మదనపల్లిలోని హెల్పింగ్ మైండ్స్ సేవా సంస్థ చేస్తున్న ప్రచారం. ఓటరు చైతన్యం కోసం, ఓటు నమోదును పెంచడం కోసం మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా ఈ సేవా సంస్థ సమాజం పట్ల తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. అబూబకర్ సిద్దిక్ అనే ఎంబీఏ విద్యార్థి నేతృత్వంలో 2014 నుంచి రక్తదానం, పేదలకు ఆహార పంపిణీ తదితర సేవా కార్యక్రమాల్లో తమ కృషిని చాటుకుంటున్న ఈ సేవా సంస్థ ప్రస్తుతం ఓటరు చైతన్యం కోసం పాటుపడుతోంది. అవగాహన లేకనో లేదా మరేదైనా పని ఒత్తిడిలోనూ ఓటు నమోదు, జాబితాలో పేరు సరిచూసుకోవడం తదితర విషయాలను విస్మరించే వారికి అవగాహన కల్పించేలా ఇంటింటికి తిరుగుతూ ఓటేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఓటు వేయకపోతే వచ్చే నష్టాలు వివరిస్తూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని హెల్పింగ్ మైండ్ సభ్యులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులను కలుసుకుని వారిని ఓటరు చైతన్యంలో భాగస్వామ్యం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన ఓటరే బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించగలుగుతాడని సందేశాన్నందిస్తున్నారు. ప్రతి ఇంటింటికి, మాకు అందుబాటులో ఉన్న ఇంటింటికి తిరుగుతూ ఈ ఓటు హక్కు పైన అవగాహన కల్పిస్తున్నాము. ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాము. ఓటు హక్కు ఏకపోతే ఏమనంటే, ఈ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎప్పుడైతే ఓటేరో అప్పుడు ఈ అవినీతి అనేది ఎక్కువైపోతుంది. ఈ అవినీతిని అంతం చేయాలంటే ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే ఓటేస్తారో అప్పుడు ఈ అవినీతి అనేది తక్కువ. మన తలరాతలు మనమే రాసుకోవడానికి రాజ్యాంగం మన చేతికిచ్చిన వజ్రాయుధం ఓటు అనే హక్కు. ఈ ఓటు హక్కును సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే మన తలరాతనే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న తలరాతలు సమాజాన్ని మార్చగలం. ఒక్క ఓటుతో ఏమొస్తుందిలే, మనం వేసే ఓటుతో ఏమీ ఉరిగిపోదులే అని చాలామంది యువత ఓట్లు వేయడానికి కూడా దూరంగా ఉంటున్నారు. కాకపోతే మీరేసే ఒక్క ఓటుతోనే మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, ప్రధానమంత్రులుగా అయ్యి మన దేశ తలరాతలు మార్చేస్తున్నారు. ఎప్పుడైతే యువత ఈ ఓటు వేయడానికి రారో అప్పుడు అవినీతి పెరిగి ఈ రౌడీలకు, వాళ్లకు ఈ తెలియని వాళ్ళు ప్రలోభాలకు లొంగిపోయి వాళ్ళకు ఓటు వేసేసి వాళ్ళు గెలవడం వల్ల అవినీతి చాలా పెరిగిపోతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులు సైతం తమ మద్దతును తెలియజేసి ప్రోత్సహిస్తున్నారు. ఓటు వేయడం అనే పవిత్ర కార్యక్రమంలో అర్హత ప్రతి ఒక్కరూ భాగస్వాములై మెరుగైన సమాజాన్ని నిర్మించాలని ఆకాంక్షిస్తున్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా, ఎటువంటి భయాలకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే భారత ప్రజాస్వామ్యాన్ని పరీక్షించేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నికలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు చూసుకుంటారులే అనే భావన లేకుండా ఈ సమాజంలో పౌరులుగా బాధ్యతల్ని గుర్తు చేస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన కార్యక్రమాన్ని మదనపల్లి వాసులు అభినందిస్తున్నారు.